వెల్కమ్ టు వంటలు ముచ్చట్లు. ఇవాళ మన ఛానల్లో వానాకాలం అయితేనేమో వానకి తడిచి, ఎండాకాలం అయితేనేమో చెమటకి ఎంత చుండ్రు వచ్చేస్తుందంటేనండి, ఈ చుండ్రు మూలంగా జుట్టు కూడా రాలిపోతూ ఉంటుందండి. అసలు హెయిర్ రాలిపోతుంటే ఎంత బాధేస్తుందో కదండి. ఒక్క 4 రోజులు అలా బయట తిరిగి వచ్చేటప్పటికి చూసారా ఎలా పొట్టులాగా రాలిపోయే చుండ్రు వచ్చేస్తుందో. కానీ ఈ ట్రీట్మెంట్ ఒక్కసారే కాదండి, మనకు వీలైనప్పుడల్లా నేను ఇప్పుడు ఒక మంచి హెల్దీ హెయిర్ ప్యాక్ చెప్తానండి. దీన్ని మనం అప్లై చేసుకుంటూ ఉంటే తొందరగా అయితే మనకి ఈ చుండ్రు నుంచి నివారణ వస్తుందన్నమాట. ముందుగా అయితే 1 కప్పు పెరుగు తీసుకుంటున్నానండి. ఈ పెరుగులో ఎక్కువ యాంటీ ఫంగల్ గుణాలు ఉంటాయండి. సో ఈ యాంటీ ఫంగల్ గుణాల మూలాన తలలో చుండ్రు మూలాన చూసారా దురద వచ్చేస్తూ ఉంటుంది. ఆ దురద మనం ఎక్కువసార్లు అలా గోకుతూ ఉన్నామంటే వెంటనే ఏమవుతుంది అంటే జుట్టు రాలిపోవడానికి కూడా ఇంకా ఎక్కువ కారణమవుతుంది. కప్పు పెరుగులో కొంచెం మెంతులండి. మెంతుల్లో ఎన్ని జుట్టుకి పనికొచ్చే ఎన్ని మంచి మినరల్స్ ఉన్నాయంటే, కావాల్సిన పోషకాలన్నీ జుట్టుకు కావాల్సిన వాటిల్లో మెంతులు అనేది ఎప్పుడు కూడా ఫస్ట్ ప్లేస్లో ఉంటాయండి. ఇందులో ఉండే అమైనో యాసిడ్స్ కానీ, బీటా కెరటిన్ కానీ, ఎసెన్షియల్ మినరల్స్ కానీ జుట్టుని చాలా చాలా హెల్దీగా చూసుకుంటాయి అన్నమాట. ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే, కప్పు పెరుగు తీసుకున్నాం కదా, ఈ కప్పు పెరుగులో ఈ కొన్ని మెంతులు అనమాట, 2 స్పూన్ల మెంతులు వేసుకుంటున్నానండి. నేను కొంచెమే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని వీటిని నానబెట్టుకుందామండి. నేనైతే ముందు రోజు నైట్ నానబెట్టుకున్నాను. మీరైతే మాత్రం మినిమం ఒక 4 అవర్స్ 5 అవర్స్ నానబెట్టనండి. ఎంత ఎక్కువగా నానాలి అంటే మెంతులు చక్కగా నానిపోవాలండి మెత్తగా. అలా నానిపోయిన మెంతులు పెరుగుని చూసారా, నేను పెరుగు చాలా గట్టి పెరుగు తీసుకున్నానండి. మీరు అయితే అస్సలు వాటర్ లేకుండా చూసుకోండి, పెరుగు అలా గట్టిగా ఉండాలి పెరుగు అయితే మాత్రం. ఇప్పుడు దీనిని మనము చిన్న మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకుందామండి. ఈ పెరుగు మెంతులు కలిపి ఈ మిశ్రమాన్ని చాలా చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని చక్కగా తలకి పట్టించి ఒక్క అరగంట అయ్యాక ఒక మైల్డ్గా ఉండే షాంపూతో స్నానం చేశారు అంటే మీకు చుండ్రు తగ్గిపోతుందండి. ఎప్పుడైతే చుండ్రు తగ్గిపోతుందో జుట్టు రాలే సమస్య కూడా తగ్గిపోతుంది.